హెలికాప్టర్ దిగనిచ్చేటువంటి బాధ్యత పోలీసులు చూసుకోవాలి. ఇప్పుడు అనంతపురంలో అత్తాడులో జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసుది. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా. అలాగని ప్రతిపక్ష పార్టీకి ఏం బాధ్యత లేదు అనటానికి కూడా లేదు. ఏవైనటువంటి అసాంఘికమైనటువంటి చర్యలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఉంటుంది. ఇక్కడ నేను ఒక అంశాన్ని అడుగుతానండి. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో తప్పులేదు. కానీ గోవర్ధన్ రెడ్డి ఏమి స్వతంత్ర సమరయోధుడు కాదు. ఆయనే పోరాటాలు చేసి ప్రజల తరపున జైలుకు పోలేదు. ఆయన పరామర్శించటము, అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ఈవీఎంలు పగలగొట్టినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి జైలుకి వెళ్ళటము, నందిగాం సురేష్ లాంటి దాడుకు పాల్పడ్డటువంటి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళటము. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని ఏంటంటే ఇప్పుడు ఈ 12 నెలల కాలంలో ఇలాంటి స్వతంత్ర సమరయోధులు